పదే పదే రాష్ట్ర అప్పులపై చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు చెప్తే నమ్మాలా? రాష్ట్ర అప్పులు గత ప్రభుత్వంలో ఎంత చేశారు, ఈ ప్రభుత్వంలో ఎంత చేశారు అనేది ఎవరు చెప్తే నమ్మాలి? చంద్రబాబు దత్తపుత్రుడు చెప్తే నమ్మాలా? ప్రతిరోజు కూడా ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని పచ్చరాతలు రాస్తూ అబద్ధాలు రాస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నారు. సిగ్గులేదా రాష్ట్రం గురించి అలా మాట్లాడడానికి? పక్క రాష్ట్రాల్లో మన పరువు పోతుంది ఇలా అబద్ధాలు చెప్తే అని సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గుంటే, కొంచెమైనా మనసులో నిజాయితీ ఉంటే ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడరు. మీలో నిజాయితీ లేదు కాబట్టే, మీలో నిబద్ధత లేదు కాబట్టే రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం 2019కి ముందు 2019 తర్వాత ఎంతెంత అప్పులు చేశారు క్లియర్గా వాళ్ళు పార్లమెంట్లో చెప్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మండలి చైర్మన్ రాష్ట్ర అప్పుల గురించి చెప్తూ ఉంది. 2019కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2.68 లక్షల కోట్లు ఏపీలో అప్పులు చేస్తే 2019 తర్వాత ఈ 4.5 ఏళ్లలో 1.77 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అని కేంద్ర ఆర్థిక మండలి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేయటం, మీ మనసుల్లో కల్మషం పెట్టుకుని, మీ మనసుల్లో నిజాయితీ లేక మీరు అబద్ధాలు ప్రజలకు చెబుతున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాష్ట్రంపై కానీ ప్రభుత్వంపై కానీ అబద్ధాలే చెబుతుంటాడు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర అప్పులపై మీరు చెప్తే కాదు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మండలి చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి అని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న తప్పుడు మనిషిని మీరు ఓటుతో బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.